కార్తీక్ అయితే ఏంటి జ్యోత్స్న పిలిచావంట అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే జ్యోత్స్న అయితే రా బావ భోంచేద్దాం, నీకోసమే నేను వెయిట్ చేస్తున్నానని చెప్పి అంటుంది. ఏంటి భోజనం నేను ఇప్పుడేం తినను, ఏమైనా మాట్లాడాలా చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. రా బావ నీకోసమే ఇక్కడ నేను అన్నీ అరేంజ్ చేసి ఉంచితే నువ్వేంటి తిన్నంటావు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని కార్తీక్ అయితే లేదు నేను తిన్ను అని చెప్పి అంటాడు. ఇంతలో దీప అయితే ఆఫీస్కి క్యారేజ్ పట్టుకొని వస్తున్న దీప వస్తూ ఉండగా ఇంతలో జ్యోత్స్న అయితే ఏంటి బావా నీకోసం ఎవరైనా స్పెషల్గా క్యారేజ్ తెస్తారని నువ్వు అనుకుంటున్నావా? అలా ఎవరు తేరు బావా, నువ్వు రా బావా మనం ఇప్పుడు భోంచేద్దాం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి దీప వచ్చి కార్తీక్ బాబు ఇదిగోండి క్యారేజ్ అని చెప్పి అంటూ ఉంది. అది వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీకోసం క్యారేజ్ తీసుకువచ్చాను రండి భోజనం చేద్దామని చెప్పి దీప అంటూ ఉంటుంది. అది వినగానే జ్యోత్స్న షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక కార్తీక్ అయితే రా దీప రా ఇలా కూర్చో అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి రా దీప ఇదిగో వడ్డించు అని చెప్పి అక్కడ అలా వడ్డించమని చెప్తూ ఉంటాడు. ఇక అదంతా చూసి జ్యోత్స్న అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఏంటి జ్యోత్స్న కొన్ని సందర్భాల్లో మనం చిటికి వేయనవసరం లేదు, దానంతట అవే కొన్ని జరుగుతూ ఉంటాయి. దీప ఇటింకరా అని చెప్పి చైర్ని దగ్గరకు లాగుతూ దీపకి గోరుముద్దలు తన చేతిలో పెడుతూ ఉంటాడు. ఇదంతా చూసి జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్ అలా దీపకు గోరుముద్దలు చేతిలో పెట్టడం చూసి జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్ దీప వాళ్ళిద్దరూ అలా భోంచేస్తూ ఉంటే లేవే అసలు నీకు సిగ్గు లేదే అని చెప్పి జ్యోత్స్న దీపతో అంటుంది. అది వినగానే కార్తీక్ అయితే లేచి నిలబడి ఏంటి జ్యోత్స్న ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో దీప అయితే కార్తీక్ బాబు ఆగండి, కొందరికి మాటలతో కాదు చేతులతో సమాధానం ఇస్తేనే వాళ్ళ నోరు అన్నీ మూసుకుంటాయి అని చెప్పి దీప అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.